వెల్కమ్ టు కీటాక్స్. భూస్థాపితం చేస్తా, రాజకీయంగా తుడిచి పెడతా, మళ్ళీ అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వను, ఇలాంటి మాటలు ఏపీలో ఒకవైపు నుంచి ఎక్కువగా వినపడుతూ ఉన్నాయి. టీడీపీ చంద్రబాబు పదే పదే వైసీపీని ఉద్దేశించి ఇలాంటి మాటలు చెప్తూ ఉన్నారు. కానీ గత 20 ఏళ్ల తెలుగు గడ్డ చరిత్ర చూస్తే వాస్తవాలు మరో రకంగా కనపడుతున్నాయి. అవి ఏంటో తెలిస్తే గనక టీడీపీ మాటలకి చప్పట్లు కొడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉలిక్కిపడే పరిస్థితి ఉంటుంది. అవేంటో చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. గత 20 ఏళ్ల చరిత్ర ఒకసారి తిరిగేస్తే 2004 నుంచి ఒక్కసారి చూస్తే ఎన్నికల్లో ఎక్కువ సార్లు ఓడిపోయిన పార్టీ ఏది తెలుగు నేల మీద అని చూస్తే గనక సమాధానం తెలుగుదేశం. ఎస్, గత 20 ఏళ్లలో తెలుగుదేశం ఓడిపోయినంతగా ఇక ఏ పార్టీ తెలుగు నేల మీద ఓడలా. 2004, 2009, 2019 3 ప్రధాన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం తెలుగు నేల చూసింది. మరి ఇలాంటి రికార్డు ఉన్న టీడీపీ ఇప్పుడు వైసీపీని రాజకీయంగా తుడిచిపెడతాము అంటోంది. అది పాసిబులేనా? అసలు తుడిచిపెట్టిన చరిత్ర ఏదైనా తెలుగు రాజకీయాల్లో ఉంది అంటే అది ఎవరికి ఉంది? దిస్ ఈస్ ద పాయింట్. 83లో టీడీపీ పుట్టిన తర్వాత కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. కానీ ఆ తర్వాత 6 ఏళ్లకే మళ్లీ పుంజుకొని అప్పటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. అంటే ప్రత్యర్థిని ఓడించగలిగింది కానీ టీడీపీ తుడిచిపెట్టలేకపోయింది. ఆ తర్వాత కూడా ఇలాంటి పరిణామాలు చాలా జరిగాయి. టీడీపీని వరుసగా 2 సార్లు ఓడించి వైఎస్ఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. అయితే తుడిచిపెట్టడం అనే ఎపిసోడ్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా 2 పార్టీలకు మాత్రమే సాధ్యమైంది. అందులో మొట్టమొదటిది వైఎస్ఆర్సీపీ. ఎస్, జగన్ సొంతంగా పార్టీ పెట్టిన తర్వాత తుడిచిపెట్టడం అనే మాటకి అర్థమేంటో చేతల్లో చూపించారు. కాంగ్రెస్ ని మూలాలతో సహా వేళ్లతో సహా తుడిచిపెట్టడం ఏపీ ప్రత్యక్షంగా చూసింది. ఇప్పటికీ ఏ స్థాయిలో కూడా ఏపీలో కాంగ్రెస్ కి పబ్లిక్ రిప్రజెంటేషన్ లేదు. అది తుడిచిపెట్టడం అంటే. అది వైఎస్ఆర్సీపీ పొలిటికల్ ఇంపాక్ట్. అంటే పుట్టడంతోనే ఒక జాతీయ పార్టీని నామరూపాలు లేకుండా చేసిన చరిత్ర, తుడిచిపెట్టిన చరిత్ర వైసీపీకి ఉంది. ఇక ఇలాంటి చరిత్ర ఇంకొక పార్టీకి కూడా ఉంది. అది తెలిస్తే టీడీపీ మరింత ఉలిక్కిపడుతుంది. అదేంటో తెలుసా? టీడీపీని పూర్తిగా కూకటి వేళ్లతో సహా పెకలించి తుడిచిపెట్టిన పార్టీ బీఆర్ఎస్. ఎస్, తెలంగాణలో అసలు టీడీపీ పోటీ చేసే పరిస్థితి కూడా లేకుండా చేసిన పార్టీ. ఆ పొలిటికల్ క్రెడిట్ పూర్తిగా బీఆర్ఎస్కే దక్కుతుంది. అవునా కాదా? 2014 ఎన్నికల్లో కూటమిగా 20 సీట్లు సాధించిన టీడీపీ ఆ తర్వాత 4 ఏళ్లకే 2018 ఎన్నికలు వచ్చేసరికి ఉనికిని కోల్పోయింది. ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అసలు పోటీనే చేయలా. 2023 ఊసైతే అసలు ఎత్తక్కర్లా. అంటే కేవలం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 4 ఏళ్లకే టీడీపీని నామరూపాలు లేకుండా తుడిచిపెట్టిన చరిత్ర బీఆర్ఎస్ సృష్టించింది. అంటే తుడిచిపెట్టిన చరిత్రలు 2 టీడీపీకి విరుద్ధంగానే ఉన్నాయి ఏపీ రాజకీయాల్లో. మరి ఇలాంటివన్నీ మర్చిపోయి ఇప్పుడు మేము ఫలానా వాళ్ళని తుడిచిపెడతాం, భూస్థాపితం చేస్తాం అని చెప్పడం అనేది ప్రకటన కాదు, ప్రగల్భంగా కనపడుతుంది. అవునా కదా?